వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ప్రీవియస్ వీడియోలో రింగ్ థియరీ యూనిట్ 1కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకున్నాం కదా. అలాగే ఈ వీడియోలో కూడా 10 మార్క్స్కి ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఈ రెండు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకుంటే, ఇఫ్ ఆర్ ఈజ్ బులియన్ రింగ్ దెన్ ఏ ప్లస్ ఏ బిలాంగ్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. నెక్స్ట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0, దాని నుంచి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అండ్ ఆర్ ఈజ్ కామిటేటివ్ అండర్ మల్టిప్లికేషన్. ఇది ఇచ్చారనమాట. ఇవి ఆర్ ఈజ్ బులియన్ రింగ్ అయితే ఈ స్టేట్మెంట్స్ని ప్రూవ్ చేయమన్నారు అనమాట, ఈ కండిషన్స్ని. సో ఫస్ట్ మనం ఆర్ ఈజ్ బులియన్ రింగ్ అని ఇచ్చారు కాబట్టి ఆ కండిషన్ని తీసుకుంటున్నాం. ఆర్ ఈజ్ బులియన్ రింగ్. ఆర్ ఈజ్ బులియన్ రింగ్ అంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్ అనేది ఏ అవుతుంది ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఆర్. ఇప్పుడు ఫస్ట్ మనకేమిచ్చారు, ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నారు. సో ఇప్పుడు ఏ బిలాంగ్స్ టు ఆర్, దాని నుంచి మనం ఏ ప్లస్ ఏ కూడా బిలాంగ్స్ టు ఆర్ అనేది తీసుకుంటున్నాం. ఇప్పుడు మనము ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చారు. అంటే ఇప్పుడు మనం ఏ ప్లస్లో ఏం తీసుకున్నాం, ఏ ప్లస్ ఏ తీసుకున్నాం. ఇప్పుడు ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ ఏ, సో అదే పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ని ఏ ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ ఏగా రాసుకున్నాం ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. నెక్స్ట్ ఇప్పుడు వీటిని మల్టిప్లై చేసాం. ఫస్ట్ దీన్ని దీంతో మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్, నెక్స్ట్ దీంతో మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్. అవి రెండింటిని ఒక బ్రాకెట్లో రాసుకున్నాం అనమాట. సో ప్లస్ ఇప్పుడు దీంతో మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్, నెక్స్ట్ దీంతో మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఏ ప్లస్ ఏ. ఇప్పుడు ఏ స్క్వేర్ని ఏం రాసుకోవచ్చు అని చెప్పాము, ఇక్కడ ఏ రాసుకోవచ్చు అని చెప్పాం. సో ఏ ప్లస్ ఏ ప్లస్ దీన్ని కూడా ఏ ప్లస్ ఏగా రాసుకోవచ్చు ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఏ. ఇప్పుడు మనం ప్లస్ 0 పెట్టినా తేడా ఏముండదు కాబట్టి సో ప్లస్ 0 పెట్టుకున్నాం. బై క్యాన్సిలేషన్లా మనము క్యాన్సిలేషన్ లా ప్రకారం ఇవి ఈ 2 టర్మ్స్, ఇక్కడ రైట్ సైడ్ టర్మ్ ఈ లెఫ్ట్ సైడ్ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 మిగులుతుంది. సో మనల్ని అదే కదా ప్రూవ్ చేయమంది. సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు ఏ ప్లస్ ఏ, ఇప్పుడు ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకున్నాం అనుకో, అప్పుడు ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఆర్. మనకి ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. కానీ మనకి పైన ఏం ప్రూవ్ అయింది, ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని ప్రూవ్ అయింది. సో ఇప్పుడు ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్లో ఇది పెట్టుకుంటున్నాం, అప్పుడు ఏ ప్లస్ బి అవుతుంది. ఇప్పుడు కూడా బై క్యాన్సిలేషన్లో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని వస్తుంది. సో అదే కదా ప్రూవ్ చేయమంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి, ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, నెక్స్ట్ ఏ ప్లస్ బి బిలాంగ్స్ టు ఆర్. ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ తీసుకుంటున్నాం. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఫస్ట్లో ఏం రాసుకున్నాం, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాసాం కదా. అలాగే ఇది మొత్తాన్ని ఏ అనుకొని ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే లోపల ఉన్నది, సో ఇది రాసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి వచ్చింది. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేస్తే ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి వచ్చింది ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బిఏ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని ఒక బ్రాకెట్లో రాసుకొని నెక్స్ట్ ఏబి ప్లస్ బిఏని ఒక బ్రాకెట్లో రాసుకున్నాం ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు మనం ఏ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు, ఏ రాయొచ్చు. అలాగే బి స్క్వేర్ని బి అని రాసుకుంటున్నాం ప్లస్ ఇక్కడ ఏబి ప్లస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ 0 రాసుకుంటున్నాం అనమాట. ప్లస్ 0 పెట్టాను, ఇక్కడ రాస్తున్నాను మిగతాది. ఇప్పుడు బై క్యాన్సిలేషన్లో ఏమొస్తుంది, ఇక్కడ ఏ ప్లస్ బి ఇక్కడ ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయిపోయి ఏబి ప్లస్ బిఏ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇక్కడ ఏమి ఇచ్చారు, సెకండ్ వన్లో
ఇక్కడ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు ఫైనల్గా a ఈజ్ ఈక్వల్ టు బి వచ్చింది. అలాగే దీన్ని కూడా a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు బి, అంటే ab ఈజ్ ఈక్వల్ టు బిఏ. సో ఫర్ ఆల్ a కామా b బిలాంగ్స్ టు R. మన క్వశ్చన్లో అడిగింది R ఈజ్ commutative under multiplication. సో ఇదన్నమాట ప్రూఫ్. సో ఈ క్వశ్చన్ ఇంతకుముందు